నువ్వు చూడకు తల్లి, నా బాధలేవు నేను పడుతున్నాను. నీ కళ్ళతో దిష్టి పెడితే నా ఒళ్ళు ఇంకెలా ఉంటుందో. హాస్పిటల్ ఫైల్ ని చూస్తే దిష్టి తగులుతుందా? ఇది మరీ విడ్డూరమే. పోనీ నాకివ్వు. మీరు మగవాళ్ళేగా. నీ మొగుణ్ణి నిన్ను ఎలాగైనా చూడగలిగినప్పుడు నీ ఫైల్ చూస్తే తప్పే ఉంది. రే, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శుభమా అని ఈరోజు రాత్రి శాంతి ముహూర్తం పెడితే గొడవలతోనే గడిపేస్తారా? మొహాలు మార్చుకునే ఉంటే మీరేం కాపురం చేస్తారు? చెయ్యకూడదనే. విక్రాంత్, ఇంకాపై అడిగిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పకుండా అల్లరి చేస్తున్నారు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని వాటిని అందరి ముందు చెప్పలేమో అని సుమన చెప్పాక ఇంకా ఆ ఫైల్ ఏంటి, ఆ ఫోటోస్ ఏంటని అడిగి అసహించుకునేలా చేయకూడదు. అలా చెప్పండి బావగారు. ఫైల్ సరే, ఫోటో సగం ముక్కని కసి ఎందుకంత కసికసిగా ముక్కలు చేసిందంట? ఈ గొడవని వదిలేయమన్నారు కదా, ఇంకా ఎందుకు చర్చ? వెళ్ళి రెడీ అవ్వండి. బయటికి ఏమైనా వెళ్తున్నారా అత్తయ్య? లేదు, బయటకు వెళ్లిన వల్లభ వస్తాడు. వస్తే ఓసి తింగర్దానా, నిన్ను గదిలోకి పాల క్లాస్ ఇచ్చి నెట్టాలనుకున్నాం కదే. ముగ్గురు కోడేళ్లకి మంచిదైన శాంతి ముహూర్తాన్ని అంటగట్టాం కదా. ముహూర్తంలో మాత్రమే శాంతతయ్య, ఇంకెక్కడా లేదు. శాంతనగానే ఏదో అమ్మాయి గురించి చెప్పినట్టు ఫీల్ అవుతున్నాడు. కసి, నన్ను రెడీ చేతుగానిరా. అలాగే. నాకెందుకో వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారనిపిస్తోంది. మంచి చేస్తే బాగుపడతారు, ముంచేలా చేస్తే బయట కూడా పడలేరు. కరెక్టే. ఈ గదిలో ఏమీ జరగదు. అలాంటప్పుడు నువ్వు గడి పెట్టడం అనవసరం. సరేలేండి, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? సినిమాకి. ఈ టైంలోనా? లేకపోతే ఏంటండి, మీరు కూడా తమాషాగా అడుగుతున్నారనుకుంటా. విశాల్ బాబు గారి గదిలోకి వెళ్తాను. ఏయ్, ఎందుకు? మీరు కంగారు పడకండి, మా అక్క కూడా అక్కడే ఉంది. వెళ్ళి, బావగారు, మీ తమ్ముడు గారు సరసం లేదు, సాంబారు లేదు, రోజు వారిలానే పడుకొని గురక పెడదామనుకుంటున్నారని చెప్తాను. అలా చెప్తే బ్రో బాధపడతాడే. మీరు నన్నేం చేయకపోతే నేనెంత బాధపడతాను చెప్పండి. ఏం చేయాలి చెప్పు? నీ జుట్టు చెదరాలా, పూలు తెంచాలా, చీర నలపాలా? హలో హలో, నేను నుంచినప్పుడు చెల్లా చెదరయ్యేలా చేస్తే దాన్ని శోభనం అనరు. నేను మంచం మీద సత్యభామలా ఒయ్యారంగా పడుకుంటాను. అప్పుడు మీరు కొంటి కృష్ణంలా నా మీద మీ నీడ పడేలా రావాలి. హే, మనం ఏమన్నా ఆటాడుకుంటున్నాం అనుకున్నావా? ఇది ఆటే కాదని ఎవరంటారు? దాన్ని ప్రచారంలో ఉండే ఆట అనరే. ఎక్కడా ప్రసారం కూడా చేయరని నాకు బాగా తెలుసు. సరే రండి. భోజనాలేవో వడ్డిస్తున్నట్టు పిలుస్తావేంటే? ఇక్కడ కూడా వడ్డనే జరుగుతుంది. మీరు నది ఒడ్డునే నుంచున్నట్టు నుంచుండిపోతే ఎలా అవుతుందండి? ఈత కొట్టాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. స్విమ్మింగులు హమ్మింగులు నాకు వద్దే వద్దు. చాపా దిండు ఇస్తే నేను కింద పడుకుంటాను. మంచం మీద నువ్వు ఒక్కదానివే తెల్లారేంత వరకు దొర్లినా నాకెటువంటి అభ్యంతరం లేదు. విశాల్ బాబు గారి దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే ఆయనే ఇక్కడికి పిలవమంటారా? బెదిరిస్తున్నావేంటే? నీతో కాపురం ఇష్టం లేదని చెప్తుంటే అర్థంగా. అయ్యో అయ్యో, బులిబాబు గారు.
అయ్యో తాగండి. అల్లలో మీ పిల్లల్లో పుండరనాథం ఈజ్ గుడ్ బాయ్ అని చెప్పచ్చు. గాయత్రి గానవి గుడ్ గర్ల్స్ కాదా? నేను చెప్పేది పూర్తిగా వినవే. నిన్న నైట్ వాచ్మ్యాన్ లకు అప్లాగేశాం కదా, మావయ్య పాపలు ఏడ్చారా? వాళ్ళు ఏడ్చే రకం కాదు, ఏడ్పించే రకం. మంచిది. కసి కనిపించడం లేదు. ఈ మధ్య నీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. కేకైనా అరిచినా రాదు, అదే అరుస్తుంది చెవులు మూసుకొని. అదేంటమ్మా, ఏమైంది? పొద్దున్నుంచి వాంతులవుతున్నాయి. అప్పుడేనా? అదేంటి పిన్ని అలా అంటావు? దానికేదో రోగం వచ్చి డోకేసుకుంటుంటే నువ్వు ఇంకోలా చెప్తావేంటి? ఏదో పుసుక్కున అనేసాన్లే. రాత్రి శుభకార్యం పూర్తయింది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి సూర్య నమస్కారాలు కూడా చేసొచ్చారు. సంతోషం. నెక్స్ట్ ఏంటి? టిఫిన్ చేయడమే. అది కాదు వదిన, మనం తినడం మామూలే. ఇవాళ పిల్లలకి తినిపించాలి అనుకున్నాం కదా. యు మీన్ అన్నప్రాసన్న జరిపిద్దాం అనుకున్నాం కదక్కా. అవును కదా. మా ఆయన చిలిపి చేష్టలకి అన్ని మర్చిపోయాను నేను. ఇంకా ఆపేసి పూనాన్ని తీసుకో, కసీకి ఎలా ఉందో చూసొస్తాను. వల్లభ, అంత సీరియస్ ఏం కాదులే. తనని రెస్ట్ తీసుకొనివ్వండి. జరగాల్సిన కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేద్దాం. చూసారా, నిన్న శాంతి ముహూర్తానికి సపోర్ట్ చేయండి అని చెప్తే మొహం మార్చేసుకున్నారు. కానీ పిల్లలకి అన్నప్రాసన అనగానే అన్నల పిల్లల కోసం అన్ని తానే చేస్తానంటున్నారు. ఎంత స్వార్థమో. స్వార్థం కాదు, ఇంట్లో ఉంటున్నందుకైనా అర్థం ఉండాలి కదా. నేను ఆస్తి ఇచ్చేశానని ఏమీ లేని వాళ్ళం అనుకోక్కర్లేదు. మూడు కోట్లున్నాయి కదా. లేవు. ఆ? లేవా? విశాల్ బాబు ఇచ్చాడు కదమ్మా. అదే బావగారు ఇచ్చారు. కానీ వాటినే చూసుకుంటూ ఉంటామా బాబాయ్ గారు? మ్మ్. అవి లేవనుకోవాలి. అప్పుడే కదా కష్టపడి సంపాదిస్తాం. ఓహో, నువ్వు కష్టపడతావంటే నేను నమ్మాలి. నువ్వు నన్ను కష్టపెడితే నేను కష్టపడాలి కదక్కా. వదినన్న మాటకి పెడర్థం తీయకు. సర్లేండి, వాళ్ళ కూతుర్ని వాళ్ళకిచ్చేసరండి. టిఫిన్ పెడతాను. సుమనా, ఎత్తుకోనివ్వు. వద్దులేండి బావగారు.
అలా బొమ్మల్లో నిల్చుండిపోయారేంటే? కానివ్వండి. ఏం చేయాలి పిన్ని? సింగారించుకుని వస్తే సరిపోదు. ఆడవాళ్ళన్నాక అన్నీ తెలుసుకోవాలి. అబ్బో, పిల్లలు లేకపోయినా నీకన్నీ తెలుసు పిన్ని. ఈ నోటి దురిసే తగ్గించుకోమనేది. మాకెందుకు పిల్లలేరమ్మా, మనమరాలు ఉంటాను. బాగా చెప్పారు బాబాయ్. మమ్మల్ని మీ కూతుళ్ళు అన్నందుకు చాలా సంతోషం. నిజానికి అన్నప్రాసన పుట్టింట్లోనే చెయ్యాలి. మీరు ఆ మాట అనడంతో అక్కడే ఉన్నామనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మమ్మీ డాడీ అని పిలవాలా ఏంటి? పిలుచుకోవాల్సిన అవసరం లేదు సుమన, మనసులో తలుచుకుంటే చాలు. సుమన, అలా కొద్దిసేపు నువ్వు కూడా గానవిని కూతురుగా భావించి ఒళ్ళో కూర్చోబెట్టుకో. కొసరు ముద్దలు తినిపించి మామ అంటే సరిపోతుంది. కాదంటే కార్యమే జరగదు. హాసిని, పుండరిని తీసుకో. గానవిని సుమనికిచ్చేయండి. గాయత్రి, నువ్వు ఇలా రా. పోనా, రా రా రా. తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. ఇలా కూర్చోండి. థ్యాంక్స్ బ్రో. ఎందుకురా? మా చేత గానవికి అన్నప్రసన్న చేయిస్తున్నందుకు. ఇలాంటి విషయాల్లో థ్యాంక్స్ చెప్పి నాకు కోపం తెప్పించుకో. గానవి మా కూతురు కాదు, మన కూతురు. రండి కూర్చోండి. సుమన, వాస్తవాన్ని పచ్చిగా చెప్తుంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా గాయత్రి అదృష్ట జాతకురాలు, కాదనిలేని నిజమది. తమరికి కూడా ఆ పాప వల్లే అదృష్టం పట్టిందత్తయ్యా. ఎడమ కన్ను పనిచేసింది గాయత్రి వల్లే కదా. లేదంటే కన్ను ఇలా మూసి కన్ను కొట్టే కాంతామణిలా తిరగాడేవాళ్లు. ఏయ్, నువ్వు సెటైర్లు వేయడం ఆపితే పని కానివ్వచ్చు. ఆల్రెడీ నైని చెల్లి స్టార్ట్ చేసింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం వీటిల్లో చెంబుడు పాలు పోసి బాగా మెత్తబడేలా కలపాలి. నేను కలుపుతాను. రాజా, తమరు తినడానికి కాదు, పిల్లలకి. అయితే మీరే పిసుక్కోండి. ఈ కార్యక్రమం అయ్యాక పంచపక్ష పరమాన్నాలున్నాయి, తిందులే అల్లుడు. ఎక్కడివి? నయని వండి పెట్టింది. అరగంట ఆగండి. బంగారు చెంచా ఉందా? ఆ ఉంగరంతో తినిపించచ్చత్తయ్యా. పిల్లలేమి మా ఆయనలాగా ఆబగా తినరు కదత్తయ్యా. చిట్టి ముద్దని పెదవులకు తాకించిన తృప్తిగా చప్పరిస్తారు. అనయ్య,
ఉంగరం ఇవ్వు. ఆహా, నేనివ్వను. రేయ్ తనేం తీసేసుకోదురా. పొడి చేస్తుంది కూడా. ఉసిగొలపకండి. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? నా కూతురు గాయత్రి ఫైటర్ అవుతుందేమో, రాణి రుద్రమదేవిలాగా మన ఈ సామ్రాజ్యాన్ని పాలిస్తుందేమో. అదే కావచ్చు బ్రో. ఓ దా 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 దా. గానవి, ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. ఆ? దా. హే! ముక్కు పట్టుకుంది. హే! చదువుల తల్లి సరస్వతి అవుతుంది. బ్రహ్మాండంగా చదువుకొని వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలి. మరి మా పిల్లలేమవ్వాలి? మీకు మాకు పిల్లలు లేరు కదే సుమ్మి. ఈ రోజు లేరు, రేపుండరని గ్యారెంటీ ఏంటి? హా, మాకంత సీన్ లేదులేమ్మా. మరి నీకుందో లేదో. ఆ గొడవ అనవసరం. ఉండరు అని ఎవరైనా ఎలా చెప్తారు? అమ్మా చిట్టిరాణి, అంతా మంచిగా జరిగినప్పుడు కాని పనుల గురించి చర్చెందుకు? భోజనాల ఏర్పాట్లు చూద్దాం పదా. అమ్మా, ఆ చేతికి నీలం రాయి ఉంగరం కడియం తీసేయచ్చు. ఇంకా నన్ను తీయమంటారా అత్తయ్య? పర్వాలేదు, రారా వల్లభ, తీసేద్దు. నన్ను దోచుకున్నవడే వన్నల దొరసాని, కన్నులలో దోచుకున్న నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఏంటి పావనమూర్తి, పొద్దున్నే గాత్రాన్ని సవరించుకుంటున్నావు? అక్కయ్, ఈ ఇద్దరు ఆడరాండ్రు ఉన్నారు చూసావా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాట కోరుకుంటున్నారు. గానుకేమో లేటెస్ట్ మూవీ సాంగ్ పాడాలి, గాయత్రికేమో పాత సినిమా పాటలు పాడాలి. మొత్తానికి నిన్ను సర్వెంట్ని చేశారన్నమాట, అంతేనా మావయ్య? అంతే అనుకో అల్లుడు. కోటీశ్వరులు గుడిమెట్లు శుభ్రం చేసి పాపాలు కడిగేసుకుంటున్నారు. భక్తులు తిన్న విస్తరాకులు ఎత్తేస్తున్నారు. నా మొగుడు దేవుళ్లతో సమానమైన పసిపిల్లలను ఆడిస్తున్నారంటే ఎంత పుణ్యం చేసుకునుంటారో కాస్త ఆలోచించు. అరిటాకుల అంపశయ్యకి అర్థం కాదులే పిన్ని. అతనెవరే? తమరే. కాస్తో కూస్తో బుర్రుందంటే అది అత్తయ్యకే. ఏయ్, దెప్పుతున్నావా ఏంటే? అబ్బే లేదత్తయ్యా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు చెప్పినా వింటారు మీరు. గాయత్రికి తినిపించమన్నప్పుడు కాదనకుండా ఎడమ చేయి ఎత్తారు, కుడి చేతిలో కూడా కదలికొచ్చింది. ఆ టైం వచ్చేసింది, చేతిలో చలనం మొదలైంది. గాయత్రి గొప్పేం లేదులే. అలా అనడానికి వీల్లేదు సుమనా. గాయత్రి నోరు తెరవమన్నప్పుడు
నాకు అమ్మవార్లు కనిపించారు. యశోదమ్మ, బాలకృష్ణుణ్ణి మన్ను తిన్నావా నోరు తెరిచి చూపించమన్నప్పుడు 14 లోకాలు కనిపించాయట. అమ్మా, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే అమ్మవారు నీకు దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి బావగారు? ఇప్పుడు ఈ గాయత్రిని చిన్న దేవతలా భావించి అభిషేకిస్తారా ఏమిటి? అలా చెప్పడం లేదు సుమన. శాస్త్రి గారు పరమేశ్వరీ దేవి ఆరాధకులు కదా, వారి మనవరాలు కాబట్టి అమ్మకి అమ్మవారు అలా దర్శనమిచ్చి మేలు చేశారు అంటున్నాను. మనం చెప్తుంటే సుమన నోరెళ్ల పెడుతుంది. దాని నోట్లో ఏం కనిపిస్తుంది? బీరకాయ చట్నీ. గాయత్రిని దత్తత తీసుకున్నాడు కదా పెద్దయ్య. అవునమ్మా. తల్లి తండ్రి లేని పిల్ల అని దత్తత తీసుకున్నారు. నన్ను కూడా దత్తత తీసుకోవచ్చు కదా? అర్థమైంది. చెప్తూనే ఉన్నాంగా ఈ విశాలాక్షి అనాథ అని. పనిలో పనిగా తనని కూడా తీసుకునుంటే పెంట్ హౌస్ లో ఉండేదేమో. అంతేలే, ఆస్తి పెరుగుతూ ఉంటే ఇలాంటి అనాథాలకు కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. సుమన, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సుమన అన్న దాంట్లో తప్పు లేదులే. సుమన ఉద్దేశం తప్పు అయి ఉండొచ్చు. అమ్మా విశాలాక్షి, నువ్వు మా ఇంట్లో ఉండమంటే ఉండను అన్నావు. ఉండిపోతాను అంటే నిన్ను దత్తత తీసుకోవడానికి నిమిషం కూడా ఆలోచించు. నిజం విశాలాక్షి, నువ్వు అను. ఈ రోజే ఏర్పాట్లన్నీ చేసేస్తాం. పర్వాలేదులే అమ్మా, ఏమంటారో అని అడిగానంతే. మా నైని విష్ కి పరీక్ష పెట్టకు పాపా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. నేనెందుకలా అడిగానంటే, సుమన, నీతోనే చెప్తున్నా, జాగ్రత్తగా విను. పెళ్లి కాని వాళ్ళే అమ్మలవుతున్నారు. కొందరు అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. ఏమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే అయ్యా. స్నానం చేసి వచ్చాను. శివ పూజ చేసుకోవాలమ్మా. పూజ గది దగ్గరికి వెళ్దాం రా అమ్మా. ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిది. అలా అనకండి, మీ నోరు పడిపోగలదు. విశాలాక్షి అన్నది నాకు అర్థమైంది. పెళ్లి కాని కసి గర్భాశయాన్నిచ్చిందంటే పరోక్షంగా అమ్మవుతుందని, అమ్మతనాన్ని అమ్ముకుందని. నేను మీ దగ్గరే ఉంటే శ్రీశైలంలో శివయ్య వాళ్ళు ఆందోళన పడతారు కదమ్మా. వాళ్ళని కూడా రమ్మను. ఆయన్ని ఒక్కరినే రమ్మంటే వెంటే 3 కోట్ల మందిని తీసుకొచ్చేస్తాడు. అంత పేరున్నవాడా? ఓమని ఒక్క అక్షరాన్ని పిలిచినా ఏమని పలకరించేవాడి వెంట ఎంతమంది అయినా కదిలి వస్తారు కదమ్మా. అవునులే, మంచితనం ముఖ్యం మా ఆయనలా. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు? భర్తలు ఎలాంటి వారో మాట్లాడుకుంటున్నాం నాన్న. అదేంటమ్మా, ఆ విషయాల గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఆ మాట అనకండి, చిన్నబుచ్చుకుంటుంది. బాబుగారు అన్నది నిజమే. నువ్వెలా అంటావమ్మా? పెళ్ళే కాలేదు, పైగా పెళ్లి వయసే రాలేదు. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? అయ్యో నాన్న,
నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నాను కానీ చాలా పెద్దదాన్ని. హా, అలాగా? ఎంత పెద్దదానివమ్మా? ఈ అమ్మ కన్నా పెద్దదానివా? నిన్ను కన్నా అమ్మ కన్నా పెద్దదానివా? మీరు కూడా అలా మాట్లాడతారేంటి బాబు గారు? పర్వాలేదులే అమ్మా, నాన్న నన్ను ఇలా అడుగుతుంటే నాకు సరదాగానే ఉంది. ఈయన్ని గాయత్రి గానవిల్ని ఆడించమంటే నిన్న ఆట పట్టిస్తున్నారు, చూసావా విశాలాక్షి? హలో మేడం, నేను మాత్రమే కాదు ఈ ఇంట్లో అందరూ నాలాగే తమాషా చేస్తున్నారు. విశాలాక్షిని మీరు కాకుండా ఇంకెవరన్నా అంటే ఊరుకునేదే లేదు. కోపగించుకోకమ్మా, నాన్న అంటున్నది మీ చెల్లె సుమన గురించి. నేను తన గురించి చెప్పబోతున్నాను. నువ్వు పేరు చెప్పేశావమ్మా, ఇదెలా సాధ్యం? మా ఆవిడలాగే నువ్వు కూడా 6th సెన్స్తో చెప్పగలవా? కొన్ని విషయాలు ముందే గ్రహించగలుగుతాను నాన్న. కానీ ఆ సుమన, ఆ దొంగ కాసి వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని హాస్పిటల్కి వెళ్లారు. ఇంటికి ఫైల్ వచ్చేంత వరకు మాకు తెలియలేదు. నాకు మా చెల్లెల మీద అనుమానంగా ఉందంటే ఈయన నమ్మట్లేదు. హలో ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు స్టార్ట్ చేసావంటే సుమన గురించి చాలా చెప్తావు. విశాలాక్షికి విసుగు తెప్పించకు, అర్థమైందా? ఇదిగో అమ్మా, నాన్న అలాగే అంటారు. నువ్వు చెప్పిందే నిజం. నా పేరు పాము, పవనమూర్తి అనాలి పొడుగ్గా పిలవాలంటే. నేను డమ్మక్క, ఇంకొంచెం పెంచుకోవాలంటే డమరుకో అనాలి. నిన్ను స్వీట్ గా డమ్ము అని పిలవచ్చా? పిలువు పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము. అమ్మో 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 అమ్మో, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏదో రసవత్తరంగా మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తావంటే నువ్వు. బాబాయ్, మీరు వత్తరం రసవత్తరం అంటే పిన్ని తత్తరబిత్తరైపోతుంది. ఓయ్ డమ్మక్క, నువ్వేంటి పట్టు చీరలకు దూరా? విజయలక్ష్మి తల్లి వేషభాషలు మార్చమంది కదా, మార్చేశాను. నేను మారిపోయాను. నిన్ను ఇలా తయారు చేసింది ఎవరు? డమ్ము హాసిని పాము. ఎస్, క్రెడిట్ అంతా నాదే. బానే సింగారించానా? డమ్మక్క సింగారం సింగరేణిలో ముంచా. నా కాపురం ముంచేసేలా ఉన్నాడే మా ఆయన. ఏదో కంగారు పడకే, ఇద్దరికి సమన్వయం చేస్తాను. పిన్ని, నీకు డమ్మక్కకి ఇద్దరికి న్యాయం చేసే మొనగాడైపోయారు బాబాయ్ గారు. అబ్బా పిన్ని రా, మీరు తప్పకుండా బాబాయ్ రా. మీ ఆవిడెక్కడుంది పాము? ఆకాశం వైపు చూస్తా గానీ తనకు కనిపించదు. ఇదిగా కొద్దిగా తల పైకెత్తు. నెక్లెస్ గుచ్చుకుంటుంది పాము. నువ్వు బానే ఉన్నావే, బంగారం ఎక్కడైనా గుచ్చుకుంటుందా? కొంటేనే రేటు కూర్చుంటుంది. బాగా చెప్పారు బాబాయ్. డమ్మక్క, రేపు నిన్ను ఇంకోలా రెడీ చేయనా? డమ్మో డమ్మో అంటే ఓకేనా? అర్థమే. నేనలా బయటికి వెళ్లి మేఘాల్లో విహరించొస్తాను. బాయ్. టేక్ కేర్. మేఘాల్లో విహరించడం ఏంటి బాబాయ్? నేను గాల్లో తేలుతున్నప్పుడు దమ్ము మేఘాల్లో విహరించేటప్పుడు ఆచారం ఏముందమ్మా? అజ్ఞానపు చీకటులను అణచెరవయ్యా, కేవలం మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా.
ఆపండి 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 ఆపండి. ఏమైంది సుమన? మీకేమైందని అడుగుతున్నాను. తెల్లవారుగానే గోవింద భజన పెట్టారెందుకు? ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది. పూజ నిన్ను డిస్టర్బ్ చేసింది. ఇక్కడందరూ పరవశంతో పులకరించిపోతున్నారు. రేపు మాపు పోయేవాళ్ళు మన ఇంట్లో పూజలు పునస్కారాలు చేయడం ఏంటి? నేనెక్కడికి వెళ్ళను సుమన. పోయేవాళ్ళు మనుషులే. నువ్వు మనిషివి కదా? లాస్ట్ టైము మా మమ్మీ నిన్ను భూతం అనుకుంది. డమ్మో డమ్మ వినరా పుత్రా, ఈ తల్లి ఆ భూతనాథుడికి నువ్వేం చెప్పినా వాళ్ళకి వినపడదు. ఎందుకు వినపడదు? మాకు చెవులున్నాయి 2. ఇదొకటి ఇదొకటి. ఒకటి ఉందా? ఆ ఒక్కటే లేదు విశాలాక్షి. నువ్వు మధ్యలో దూరకు. ఏ ఒకటో చెప్పని. మనసు అదంటూ ఒకటి ఉంటే ఎవరిని బాధ పెట్టరమ్మా. నేను చెప్పాలనుకున్నది నాన్న చెప్పారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చాలా బాగా పాడావు పాప. మేం కూడా వంత పాడాం. ఇప్పుడు అమ్మ అమ్మ అని ముక్కంటిపురంలో ఉన్న మీ అమ్మని తలుచుకుంటే వచ్చేస్తుందా? మా అమ్మని రమ్మనట్లేదు. నొప్పితో మూలుగుతున్నాను. నా మాట విని అమ్మవారిని తలుచుకోవే. ఎలా? ఇక్కడ చూడు. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నా నోరు పాచిన నోరు తెలివి తక్కువతనంతో చిన్న పెద్ద అని చూడకుండా మనసు చివుక్కుమనేలా ప్రవర్తించుంటాను. కావాలంటే లెంపకాయలు వేసుకుంటాను. నన్ను క్షమించు, నన్ను నీ బాధ నుంచి విముక్తి కలిగించు తల్లి అని వేడుకో. అంతేనా? ఇంకేమైనా ఉందా? లెంపకాయల సంగతి నేను చూసుకుంటానులే. వాయించి పారేస్తాను. ఏమంటావు? నన్ను ఎప్పుడు తన్ని తగిలేలా అని కాచు కూర్చుంటారనుకుంటా మీరు. నీ వాళ్ళకోలా ఉంది మరి. ఎవరో పారేసుకున్న చిల్లర్ని ఏరుకునే దానిలా అలాగే బెండ్ అయిపోయావు. అయినా నీ గుడ్లు గొప్ప కళ్ళకి పట్టుమని 16 ఏళ్లు కూడా ఉండని ఆ పాప కాళ్ళకి మెట్టెలెలా కనబడతాయి? నాకు కనిపించినందుకే మీ అందరికి చూయిద్దామని వంగాను. విశాలాక్షి కాళ్ళని పట్టుకుని శిలా విగ్రహంలా ఉండిపోయావు. పొగరుతో తలగిరేసేదానివి కదా. ఇలాగే ఉండు, కొంచెం తగ్గినట్టుంటుందిలే. అంతేగాని డాక్టర్ని పిలిపించి నాకు నయమయ్యేలా చూడరన్నమాట. నువ్వు అలా అమ్మా అంటుంటే నాకెలా ఉందో తెలుసా? ఎలా ఉంది? వెంటనే వెళ్ళి ఒక ఇత్తడి బొచ్చ తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాలనుంది. ఇప్పుడు నేను దాన్ని కడగాల? కాదు, దాన్ని పట్టుకొని అడగాలి. ఏమని? ఎవరినని? ఇంకా అర్థం కానట్టు అడుగుతావేంటే? బొచ్చు తీసుకొని అమ్మా ధర్మం చేయండి తల్లి అని నువ్వు ముష్టెత్తుకో అంటున్నాను. నాకంత కర్మ పట్టలేదు. నడుం పట్టేసింది. కర్మ పట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. అది ఈ జన్మకి జరగని పని. నువ్వు ఇంకొకరికి జన్మనివ్వలేవే. అలాంటప్పుడు నీకు ఆస్తి రాదు. విశాల్ బ్రో ఇచ్చిన 3 కోట్లని నీ సోకులకే ఖర్చు చేసుకుంటావు. ఆ తర్వాత నీ చేతిలో ఉండేది చెప్పేగా. త్వరలోనే నేను నెల తప్పుతాను. అప్పుడు మీ మాటల్ని తప్పని నిరూపిస్తాను. అప్పటిదాకా మీ రెండన్నా భరిస్తాను. నొప్పిగా లేదా సుమా? ఓ, గుర్తొచ్చిందా? లేకపోతే నా
ఏంటత్తా ఎక్కడుందా సంచి? అంటే ఏంటి? అందరూ నా బుద్ధి సరిగ్గా లేదని అనుకోవడానికి నువ్వు నన్ను అడుగుతున్నావా? నాకెందుకో కసి తీసిందేమో అని అనుమానంగా ఉంది. అడుగుదామంటే అడ్రస్సే లేదు. ఒంట్లో బాలేదు. ఎందులో బాగుందని థాయిలాండ్ పిల్లిలా ఉంటున్నది. విన్నదంటే గొడవ పడుతుంది. హ? అప్పుడైనా ఆ సోకులాడిని చూడొచ్చని అలా అన్నానత్తయ్యా. అమ్మా! పిలిచావా సుమన? నిన్నెందుకు అమ్మ అంటాను? నడువు నొప్పి ఎక్కువైపోయి అమ్మ అంటోంది. పాపం రా, అలాగే చూస్తూ ఉంటావా? హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటోంది బ్రో. ఎందుకు? వెళ్తే అక్కడ రకరకాల స్కానింగ్లు తీస్తారని భయపడుతోంది బ్రో. తీయించుకుంటే మంచిదే కదా. ఆహా, వద్దు. ఇంజెక్షన్ కి భయపడే వాళ్ళని చూశాను కానీ స్కానింగ్ కి కంగారు పడతావేంటి కోడలా? అత్తయ్య, కొన్ని స్కానింగ్ల వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎవరికి? బిడ్డకి బిడ్డకా? బిడ్డ ఏ డమ్మక్క, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. సుమ్మి నాలాగే డమ్మి. నేను విక్రాంత్ బాబుని చిన్న పుత్ర అన్నట్టే సుమనని చిన్న బిడ్డ అన్నాననుకోండి. ఓ అలా అన్నావా? సుమనని అందంట బిడ్డా అని. రేయ్, చాలా నొప్పిగా ఉన్నట్టుందిరా. లేదంటే అన్నిసార్లు అమ్మ అనదు. నొప్పి తగ్గాలంటే అది విశాలాక్షి దయ మీదనే ఆధారపడి ఉంటుందనిపిస్తుంది. అలా ఎలా? మా చెల్లెలు తనని చాలా మాటలు అంది. పరమశివుని భక్తుల్ని దూషిస్తే ఇలాగే బాధలు పడాల్సి వస్తుంది. ఇప్పుడేమంటావు? సుమన సారీ చెప్తే విశాలాక్షి క్షమించేస్తుంది. ఆ తర్వాత నడు నొప్పిపోయి నిటారుగా నిలబడుతుందా? ఏమో, నాకలా అనిపించింది, చెప్పాను. అమ్మా, గదిలో నుంచి గుట్టును తీసుకొచ్చాం. మీరు చేసిన పని సుమనకు కోపం తెప్పిస్తుంది కదా. తను చేసిన పని వల్ల అందరికీ కోపం వస్తుంది కదమ్మా. మా చెల్లెం చేసింది? వీళ్ళని ఏదో ఒకటనే ఉంటుంది చిట్టి. అనటం కాదు, కొట్టి తరిమేయాలి. సుమన, చిట్టి వదులక్క. ఏం చేశారని నువ్వు చెయ్యెత్తావు? ఏం లేదులే కానీ వదులు. బాక్స్ తీసుకొచ్చి టిపాయి మీద కుమరిస్తే ఏం లేదంటావటమ్మా? టాబ్లెట్స్ అనుకుంటా. సుమన! అయ్యో సుమన, హే, సుమన! అలా తోసేస్తావేంటే? నాకు సంబంధించిన వాటి మీద ఎవరు చేయి పడకూడదు పిన్ని. దొంగలకి కంగారుంటుందమ్మా. చెల్లి, ఆ బాక్స్ ఇవ్వు. ఇవ్వను. నేనేం చెయ్యను. నేనేం చేస్తానో నాకే తెలీదు. డమ్మో డమ్మా. అంబా, శివశంబా.
కాదక్క. పొడుగు మాత అప్పుడు ఢీ కొడితే నడుము నొప్పి పోయింది కదా, ఇప్పుడు కడుపు నొప్పి పోయేలా తలతో గుద్దేస్తాను. ఈ ఐడియా బాగానే ఉంది. చంపేస్తాను లేదంటే చచ్చిపోతాను. హే, ఎందుకే అరుస్తావు? అన్నంత మాత్రం నిన్నేం చేయరు కదా. నువ్వు వదలు అక్క. వదలు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వటమే మన తప్పు. తప్పు నువ్వు చేస్తున్నావు సుమనా. మమ్మల్ని అనకు. నేనేం చేశాను చెప్పమంటావా? నువ్వేం చెప్పకమ్మా తల్లి, నీకొక దండం. వెళ్ళి పిలిచి. వెళ్ళొస్తానమ్మా. నాన్న వెళ్ళొస్తాను. తనేదో ఆవేశంలా అంటే నువ్వు వెళ్ళిపోతావా విశాలాక్షి? నేనేమి అలిగిపోవడం లేదు నాన్న. సుమన నాకు దండం పెట్టి వెళ్ళమని కోరింది కదా. శివయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శివరాత్రి పూజలు కూడా ఉన్నాయి కదమ్మా. స్వామివారి కళ్యాణం కూడా ఉందమ్మా. మీరు కూడా వెళ్ళండి. విశాలాక్షి సంచి దొరికే వరకు వాళ్ళు వెళ్లరు. ఇక్కడే వెతుకుతూ ఉండండి, టైంకి అన్నం పెడతారు. ఉండండిలే అల్లుడు. ఈయనకి బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. చిత్తం తల్లి. తల్లి తనొచ్చినప్పుడే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ముందు నీ ఒంట్లోకి ఈ మందులు ఎందుకు వెళ్తున్నాయో అది చెప్పు. నైని పద. చెప్పనివ్వండి బాబుగారు. నువ్వురా చెప్తాను. పద పద అని చెప్తున్నాను. పద. చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు నేను మంచి చేసుకుంటున్నాను. అంటే మిగతా వాళ్ళందరికీ చెడు చేస్తున్నావనే కదా? అరే నువ్వు కాసేపు కూడా ఊరికే ఉండవు కదక్కా. దెబ్బ కట్టే లేచిందనుకుంటాను. అబ్బా చెల్లి, నేనేమైనా బ్యాట్ తో కుట్టానా? ఫైల్ తోనే కదా. అయినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు తనకి. ఎలా ఉంటుందో చూస్తున్నావు కదా. సర్లేక ముందు ఆ ఫైల్ చూడు ఏముందో. సరే. ఏమైందక్కా? చెల్లి, నీ చెల్లి ఎంత పనిచేసింది. ఏం పని చేసిందక్కా? అక్కసి ఇంకా పెద్ద పని చేసింది. ఏం చేసిందో నాకు కూడా అర్థమయ్యేలా చెప్పక్క. చిట్టికి గర్భసంచి లేనందున పిల్లలు పుట్టరు అన్నారు కదా. అవును. కసి గర్భాశయాన్ని తీసి సుమన కడుపులో పెట్టారు. $2 కోట్లు దానికే ఖర్చయింది. అందుకేనా బాబుగారిని 3 కోట్లు అడిగింది? వాళ్ళు హాస్పిటల్కి వెళ్లే రోజు ఆ కసిని హత్తుకున్నప్పుడు అట్టముక్కల్లా తగిలింది అన్నాను కదా, గుర్తుందా?
ఏయ్, హాసిని, ఏయ్, హాసిని. ఏం చేస్తున్నావే? ఏంటా పని? వదలంటుంటే వదలు. ఏ హాసిని, నేను వదలు. డబ్బు కట్టలే అవి. ఎంతకు తెగించారో చూసావా అక్క? ఇప్పుడే అందరినీ కేకేసి వాళ్ళు చేసిన బండారాన్ని బయట పెడదాం. అక్క అక్క వద్దక్క. అదేంటి చెల్లి? అలా చేస్తే మీకొచ్చిన నష్టం ఏంటి అని తిరిగి మనల్ని అడుగుతారు. ఆ కసి గర్భాశయాన్నిస్తే చిట్టి తన ఆశయాన్ని నెరవేర్చుకుంటుందా? అదెవరసలు? మన చుట్టం కాదు, మా ఆయన వెంటేసుకొని తిరిగే గొట్టం గోవిందమ్మది. అయినా సరే కసికి సుమ్మనికి వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు, ముఖ్యంగా పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేశారని చెప్తారు. అడ్డుపడ్డ అభ్యంతరం చెప్పినా పెద్ద గొడవలవుతాయి. వాళ్ళ శోభనాలకి ఇందుకే శ్రీకారం చుట్టారు చెల్లి. నేను కూడా చూస్తున్నాను పిన్ని, దొరకట్లేదు. ఫస్ట్ టైం పనిచేస్తే ఫలితం రాదు. సుమన, అయినా నువ్వెందుకు వెతుకుతున్నావు? ఆ సంచి ఏదో దొరికితే మన ఇంట్లో పడి తింటున్న వాళ్ళని పంపించేయచ్చు కదా. ఓ కరెక్టే. మరి కసికి ఏ సంచిచ్చి పంపించేశావు? కనిపించడం లేదు. కసినే సుమ్మనికి సంచి ఇచ్చిందక్క. నైనాకేంటి ఇలా అంటుంది? నాకు కసి గర్భసంచి ఇచ్చిందన్న నిజం తెలిసిపోయిందా ఏంటి? తెలిస్తే ఊరుకోదు కదా. ఈ సంచుల గొడవ పక్కన పెట్టండి. విశాల్ ఎక్కడున్నాడు? షాపింగ్ చేసుకుని వచ్చానమ్మా. మీ ఆవిడ్ని తీసుకెళ్లకుండా నువ్వు ఒక్కడవే వెళ్ళావా విష్? ఆఫీసులో మీటింగ్ చూసుకుని తిరిగి వస్తూ గాయత్రి గానవిలకి బంగారు గాజులు, పుండరీనాథానికి గొలుసు తీసుకొచ్చాను అత్తయ్య. ఏంటి స్పెషల్ అల్లుడు? వ్యాలంటైన్స్ డే కదా మావయ్య. పెళ్ళాన్ని ప్రేమించకపోయినా పిల్లల్ని మాత్రం మీరు బాగానే ప్రేమిస్తారు. నయని అంటే విశాల్కి చచ్చేంత ప్రేమ. మా అక్క కోసం చచ్చిపోతారా బావగారు? వై నాట్? తథాస్తు దేవతలు అలాగే అన్నారు అనుకోండి, విశాల్ ప్రాణం పోతుంది. ఆపండి అత్తయ్య, అలాంటి మాటలు మాట్లాడకండి. నీ మీద విశాల్కి ఎంత ప్రేమ ఉందని ఉదాహరణగా చెప్తున్నాను. ఫీల్ అవుకు నైని. అయినా అనుకున్నంత మాత్రాన నాకేం కాదులే నాయని. మా అక్క అనుకుంటే మాత్రం అవుతుంది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య కోరుకుంటూనే ఉంటుంది చిట్టి. అంతెందుకు, ఉపయోగం లేని నా మొగుడు బావుండాలని నేను కోరుకోనా చెప్పు? ఏయ్, నా వల్ల నీకు లాభం ఉంది కదే. పుండరీనాథం ఇవ్వలేదా? ఇచ్చారు రాజా. ఎప్పుడైనా వాడి కోసం ఒక బనీన్ తెచ్చారా? పోనీ నిక్కరు? నేనే తెచ్చుకోను. ఎచ్చి, అందరి ముందు పరువు తీసుకుంటున్నావేంట్రా? నువ్వే కదా మమ్మీ నిజాలు నిర్భయంగా మాట్లాడాలన్నావు. అంటే మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి ఏ దేవతో ఇంటికి రానవసరం లేదు. మీ టైం దగ్గర పడింది కాబట్టి ఇలా జరుగుతుందనుకున్నాను. బాగా ఆలోచించండి, సరేనా? గాయత్రి, అందరికి బాయ్ చెప్పమ్మా. గుడ్ బై చెప్పాలనుకుంటే చెప్పే అమ్మా. ఏయ్, వెళ్ళవే, నువ్వు రాసింది చాలే పో. ఇంకా ఇక్కడే కూర్చొని రాయడానికి ఆవిడ గారేమైనా అపురూప సుందరా? పద చెల్లి రా. నయని అన్న మాటల గురించి ఆలోచించాలరా. గాయత్రక్క ఇంటికి రాకపోయినా ఇలా జరిగింది. నాకు ఇంకో డౌట్ మమ్మీ. ఇంట్లో మగవాడికి ప్రాణగండమని అబద్ధం చెప్పిందేమో నాయని.
నీకే ప్రాబ్లం అని చెప్తే జాగ్రత్త పడతావానేమో. చూసుకోలేదు. ఈ వేళప్పుడు ఇవి పెట్టుకుంటే చూడాలన్నా కనపడదు. స్టైల్ కోసం పెట్టా, చుట్టే కదిలింది. చెప్పు పాము. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా జన్మ పావనమైపోయింది అనుకుంటాడమ్మో. ఇందుకేనేమో 50 ఏళ్ళ కింద పుట్టిన నాకు పావనమూర్తి అని పేరు పెట్టుండొచ్చు. సగం వయసైపోయి ఉడికిపోయిన ఆలుగడ్డలా ఉన్నాడు నా ముగుడు. ఇన్ని కత్తెర్లు అవసరమా? ఇంతకీ ఏమంటావు? లవ్ ఇష్ ప్యార్ అనగానేమి? చెప్పు మానవా. చెప్పనమ్మా, అన్ను ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే టుడే వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ డమ్ము. ఇదిగో పువ్వు, ఇది నా లవ్. డమ్మో డమ్ము అంటే నా లవ్ ని యాక్సెప్ట్ చేసేస్తానా? బల్ల 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 బల్ల. డమ్మో డమ్ము. డమ్మో డమ్ము. బల్ల 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 బల్ల. ఏమైంది డమ్ము? నువ్వా? డమ్ము వెళ్ళిపోయిందా? ఈ రోజు మీరు ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి గాని దానికి చెప్తారేంటండి? సారం వేరు, సంసారం వేరు. నువ్వు ఏడ్చినా నీ కళ చూడడానికి నేను స్టూల్ ఎక్కాలి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమించే నా భార్య నైనైకి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఇలా సర్ప్రైజ్ చేశాం అన్నమాట. మీ సంతోషమే నా సంతోషం బాబు గారు. మీరు సంతోషంగానే ఉంటారక్క. నేనే మీ ఇద్దరిని చిలక గోరింకల్లా ఉన్నారని కుళ్ళుకోవాలి. ఈ స్పెషల్ డే రోజు నేను ఒక మంచి పని చేశాను. అదేంటో తెలుసా? మీరేం చేసినా మంచి చేస్తారు. చెప్పకపోయినా పర్వాలేదు బాబు గారు. అయితే చెప్పను, బట్ చూపిస్తాను. ఏంటో అది? ప్రేమ. నా మీద? నీ మీద ప్రేమ చూపించడానికి సమయం సందర్భం చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు మేడం. ప్రేమతో నీకు ఇస్తున్నాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. తీసుకో. మా అక్క పిచ్చిదా ఏంటి? తన మీద ప్రేమతో ఇవ్వడం లేదని చెప్తూ ఉంటే నవ్వుతోంది. అంతేలే, మెచ్చినవాడు గిచ్చిన బానే ఉంటుందంటారు. ఈ పేపర్స్ ఏంటి బాబు గారు? 25 కోట్ల విలువ చేసే కాగితాలు. నాకు కాదని నా చేతికిచ్చారు. చూస్తే నీకే అర్థమవుతుంది. పర్లేదు, మీరే చెప్పండి. ప్రస్తుతానికి నా తమ్ముడు విక్రాంత్ మీద ప్రేమకు ఇంతవరకు ఇవ్వగలను. నా ప్రాణం ఖరీదు ఇంతే అనుకున్నా నేనేం ఫీల్ అవ్వను. అలా మాట్లాడతారేంటి బాబు గారు? అవునైంది. విక్రాంత్ సుమనకి పిల్లలు లేకపోవడంతో వాళ్ళ ఆస్తిని కూడా మనకిచ్చేశారు. మనం 3 కోట్లు మాత్రమే ఇచ్చినా అవి ఏమాత్రం సరిపోతాయి? అలా అని మన ఆస్తిలో సగం తీసుకోమంటే విక్రాంత్ ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. సుమన కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని నువ్వే అన్నావు. అందుకే నా పేరు మీద 25 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాను. నామినీగా నీ పేరు రాయలేదు, విక్రాంత్ పేరు రాశాను.
నాకేమన్నా అయితే నా తమ్ముడికి 25 కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఇలా ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం ఏంటి బాబు గారు? లేదు, కానీ ఎందుకో నా సిక్స్త్ సెన్స్ నా మనసుకు చెప్తోంది. నువ్వన్నట్టుగానే ఈ ఇంట్లో ఒక మగవారికి ప్రాణగండం రావచ్చు. సరే వెళ్ళు. ఓకే మేడం. సుమ్నా, కసి ఆర్డర్ పెట్టిందంటే కాదు నేనే అని పార్సల్ నువ్వెందుకు తీసుకున్నావు? తనిక లేదు కదా బావగారు, నన్ను తీసుకోమని చెప్పింది. అయితే నాకు ఇచ్చేయి, కసి రాగానే ఇచ్చేస్తాను. ఇది మగవాళ్ళకిచ్చేది కాదు. అందుకే కదా మా ఆయన అడిగింది. ఏయ్, గుద్దుతానేమనుకున్నావో? పోనీ నాకివ్వు చెల్లి. నాకు నాకు అని ఇలా అడుగుతారేంటి? ఇదేమన్నా స్వీటా? విషం విషం విషం. డమ్మో డమ్మా. అంబా శివశంబా. అదేదో విషమైనట్టు ఎవరూ అంటరాదన్నట్టు సుమన చెప్తుంది కదా. అందుకు మేము దాన్ని విషమంటిమి కదా. విషయం వేరు కదా. ఆ వేరే తారుమారవును కదా. తారుమారు టక్కరుమారులా ఉంది మీ మాట. హే సుమన, ఆ కవర్ ఇటివ్వు. కసి ఏం పంపించిందో మమ్మల్ని చూడండి. నేను దీన్ని ఓపెన్ చేస్తే తన ముందు చీపైపోతాను. నాకున్న పరువు కూడా పోగొట్టుకక్క. పరువు కన్నా ప్రాణం ముఖ్యం. కాదని ఎవరన్నారు? అబ్బా, ఆపండి మీ గొడవ. సుమన, నువ్వెళ్ళు. నైని, మీ చెల్లితో కాస్త కూడా దయతో ఉండవా నువ్వు? ఎలా ఉన్నావని అడగడం కూడా తప్పుగా అనిపిస్తున్న రోజుల్లో ఏం చేస్తున్నావని అడగడం ఇంకా పెద్ద తప్పులా అనిపిస్తుంది. వదిలే. చెల్లి, ఆ మందులేమో. ఆ మందులేంటే? నీకు తెలియదులే పిన్ని, మాకు తెలుసు. అష్టాచమ్మ, ఖోఖో, క్రికెట్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే. కామెడీగా చెప్తున్నానని అనుకోవద్దు, సీరియస్. నా చెల్లి బొట్టు చెరపడానికొచ్చే గండానికే పిండం పెట్టించేస్తాను. కరెక్టే వదినా, మా గురించి వరి అవ్వకండి. ముఖ్యంగా నన్ను తెగించనివ్వండి. ఎందుకంటే పాప గానవి విషయంలో నేను మీకు చేసిన ద్రోహానికి నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పే లేదు. అయినా సరే పెద్ద మనసు చేసుకుని క్షమించారు. ఇలా హెల్ప్ చేసి నా పాప భారాన్ని తగ్గించుకొనివ్వండి వదినా. ప్లీజ్ ప్లీజ్ వదినా. ప్లీజ్ చెల్లి, ప్లాన్ నువ్వు చెప్పు, మేం అమలు చేస్తాం. మిమ్మల్ని ఇరికించిన దాన్ని అవుతానేమోనని. అబ్బా, తొక్కలోవి మావి కూడా ప్రాణాల కిందకే లెక్కలోకి వస్తాయా? అంటే ఎవరైనా నమ్ముతారా? అలా అని కాదక్క. ఏదైనా జరిగితే పొండరీనాథం. నేను పోతే నువ్వుంటావు. నా పూనాని నాకన్నా బాగా చూసుకోగలవు. నేను పోతే సుమన పొగరు తగ్గకపోయినా మెళ్ళలో బంగారం బరువైనా తగ్గుతుంది వదినా. అలా అనకండి విక్రాంత్ బాబు. మీ ఇద్దరికి ఏమీ కాకూడదు. బాబు గారికి వచ్చే ప్రాణగండాన్ని తప్పించాలి. స్మాల్ డౌట్, గండం ఎలా వస్తుంది? ఉన్నట్టుండి ఒకరు శత్రువులా తయారయ్యారు. ఎవరొదినా? సుమన అని చెప్తే
తనని అసహించుకుంటారు, సంసారాలు నాశనం అవుతాయి. చెప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడాలి. చెప్పు చెల్లి. నాకు స్పష్టంగా తెలియదక్కా, కానీ ఈ రోజు రాత్రికే మనం అనుకున్నది సాధించాలి. డన్. ప్లాన్ అంటూ చెప్పు. ఫస్ట్ ఫ్లోర్ లో ఏం పని ఉంది? మీ మొహం బాబాయ్. సారీ బాబాయ్. ఎద్దులయ్యే చెప్పేది ఏంటి అంటే వాళ్ళొచ్చిన పని పూర్తయితే ఇక్కడ ఉండరు అని. ప్రేమ కానుకగా ఏదో ఒకటి ఇచ్చిపోతుందిగా. డమ్మో డమ్మో, ఏం కావాలో కోరుకోపాము, ఇప్పుడే ఇస్తాను. నువ్వుండవే డమ్మక్క. నాకు పిల్లలు కాలేదని నీతో చనువుగా ఉండాలనుకుంటున్నారీనా. నువ్వు వరమిస్తానంటే చెలరేగిపోతాడీన. అంత సీన్ లేదు బాబాయ్కి. అరిటాకు మీద పోసిన పాయసాన్ని నాకే మీ ఆయన గురించి నీకంత భయమేం వద్దు పిన్ని. ఆ తల్లి వచ్చే వరకు ఈ మహాతల్లి తల్లే కాదు. షటప్ షటప్. వాళ్ళని ఎందుకంటావు? అతిథులు వాళ్ళు. నా దృష్టిలో రాక్షసులు వాళ్ళు. ఇదిగో సుమన, మేం శపించామంటే పుట్టగతులు లేకుండా పోతావు. ఇంకెవరో పుట్టకుండా పోతారు. హే, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆపుతావా ఇంకా? నా మీద కోపడతారేంటి బావగారు? ఆడవాళ్ళు మీరు గొడవలు పడతారు, కానీ ఇంట్లో మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రాణం పోయినట్టు చెప్తున్నారే? ప్రాణాలు కూడా పోతాయి. ఎవరివి? నాదో విక్రాంతో ఇంకెవరివైనా సరే మీరిలాగే దెబ్బలాడితే నలిగిపోతాం. అర్థమవుతుందా? ఛ! బాబుగారు, ఈ మాట అనాలని నేను ఎలా ప్లాన్ చేశాను బావగారు? ఏంటది నా కేకేశావు? నా కుడికన్ను అదురుతోంది దురంధరా. అయితే ఏదో కీడు జరుగుతుందని అర్థమక్కాయ్. నీకేనా మమ్మీ? రేయ్, నైనిలా ఖచ్చితంగా చెప్పలేను కాని కీడైతే శంకిస్తున్నాను. నైనమ్మా, ఇంట్లో ఒక మగాడికి ప్రాణగండమని చెప్పింది కదా. హాసినైతే వల్లభాకి ఏం కాదు అంది. ధైర్యంతో ఉందా, డౌట్తో ఉందా? మనకేం కాదలుడు, నేను సగమే ఉంటాను కాబట్టి పూర్తి స్థాయిలో భయపడే అవసరం లేదలుడు. విశాల్కి ప్రాబ్లం వచ్చేలా ఉంటే నైని కుడికన్ను అదరాలి కదా. మేబీ విక్రాంత్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు కదా మమ్మీ. అదిగో ఆ పక్కన కృత్తిక, అదేమో రోహిణి. అదిగో అక్కడ కనిపిస్తుందా, అదే మృగశిర. డమ్మో డమ్మ. అంబా శివశంబా. ఆదిలోని హంసపాదు అన్నట్టు వీళ్ళెదురుపడ్డారేంటి? ఏంటి సుమన, ఇంకా నిద్రపోలేదా? లేదు. మాత పడుకోబెట్టవలసిన వాళ్ళు వేరు కదా. నేనెవరికైనా జోలపాటానికి వెళ్తున్నాను అనుకున్నావా? విశాలాక్షమ్మ తల్లి లీల ప్రకారమే ఏదైనా జరుగుతుంది. అది మంచి కావచ్చు, ఘోరము కావచ్చు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మంచి.
నిజంగా మంచి చేస్తావా? కొట్టేయ్. ఆ, ఎడం చేత్తో వేయకూడదు మాత, కుడి చేత్తో వేయాలి. ఇప్పుడు ఓకేనా? ఓం నమ శివాయ. శివాయ నమః. వెళ్ళండి, ఇంకా నన్ను విసిగించకండి. అలాగే. ఏ పనైనా సరే జాగ్రత్తగా చెయ్యి. కొంచెం ముందు వెనక చూసుకో. మంచిది. తాడు ఎవరిదో గమనించు మాత. ఏం తాడు? పసుపు తాడు. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. డమ్మో డమ్మ. ఎద్దులయ్యా, సంచెతుకుదాం పద. పద పద. పరమానందయ్య శిష్యుల్లా ఉన్నారు. అదెప్పుడు దొరకాలి వీళ్ళకి? విక్రాంత్, నువ్వు కనిపించకపోయేసరికి ఏమైందో అనుకున్నాన్రా. నైని వదిన వల్ల నాకేం కాలేదు. విశాల్ కూడా సేఫ్. నాకేమైంది వదినా? నువ్వు గార్డెన్లోకి తీసుకెళ్ళి ఏవో చుక్కల కథలు చెప్పావు కదా. ఇంట్లో ఒక మగవారికి ప్రాణగండం అన్నాను కదా బాబుగారు, అది తప్పిపోయింది. సుమన వల్లే మంచి జరిగింది అంటున్నాను. ఏం చెల్లి? అవునవును, అంతే. పోనీలేవే, మొగుణ్ణి కట్టుకోవడమే కాదు, అప్పుడప్పుడు పుణ్యాన్ని కూడా మూట కట్టుకోవాలి. అమ్మయ్యా, అయితే రేపు శివరాత్రి పండుగ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నమాట. అంబా, శివశంబా. మేము అలా కాదు, ముక్కినా శివయ్య వారిని తలుస్తూనే ఉంటాం. ఆది భక్తులం. భూమి పుట్టక ముందు నుంచే ఉన్నాం. మీకు మీరు డబ్బాలు కొట్టుకోవడం ఆపండి. డమ్మకే, డమ్ముకు డమ్మా, డమ్ 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 డమ్, డమ్మో డమ్మ, డమరకమ్మ. వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఏయ్, నువ్వు పుండరిని తీసుకునిరా. పూనా గానవి ఇద్దరూ నిద్రపోతున్నారు. గాయత్రి మాత్రమే శివ భజన చేస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న బుజ్జి తల్లి. నిజమే మావయ్య, గానవికి పొండరికి దక్కని అదృష్టం గాయత్రి తల్లికి దక్కింది. మీరు దత్తత తీసుకోకపోయింటే తన పరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహించుకోండి బావగారు. తొడుక్కోవడానికి బట్టలు లేక శాస్త్రి గారు రాసే బూడిద, అదే విభూది ఒంటికి రాసుకునేది. సుమనా, భూతనాథుడు పరమశివుడు కూడా ఒంటికి బూడిదే రాసుకుంటాడు సుమనా. జగత్తుని ఏలే విశాలాక్ష అమ్మవారు ఆయనకి భార్య అయినా నిరాడంబరంగానే ఉన్నాడు. మహాదేవునిలా ఈ గాయత్రికే ఉందంటే ఊహించుకోవడానికి కూడా గర్వపడాలి. సత్యం పలికితీవు మాత. అల్పజీవులకు అది అర్థం కాదు. నమ్మక్క, అయ్యవారి ఆజ్ఞానుసారం పూజ జరగబోతుంది. వెళ్దాం పదా. ముందు మేం వెళ్ళి కావాల్సినవన్నీ చూస్తాం. పద 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 పద. పేనుకు పెత్తనవిస్తే నెత్తంతా కొరికేసిందట. అలా ఉంది ఈ డమ్మక్క ఎద్దులయ్యేలా హడావుడి. అత్తయ్య, మాట్లాడుకుంటూ ఉంటే పూజ టైం అయిపోతుంది. ముందు కదలండి. నువ్వు కదలవే, సెంట్రల్లో సిగ్నల్ ఫోన్ లాగున్నావు. అడిగే. మీ అడుగు జాడల్లోనే నేను కదండి. ఓకే, కమ్. ఆ